హాయ్ ఫోక్స్, నేను మీ ట్రాన్స్జెండర్ అంజలి. అమెరికాలో చాలా రోజుల తర్వాత ఇవాళ ఎంతో ఉత్సాహంతో ఆ రాత్రి 11:30 అయినా మీ ముందుకు వచ్చి ఈ విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను. ఇవాళ నేను పుష్ప 2 ఫస్ట్ షో చూడటం జరిగింది అమెరికాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో. ఒక సినిమాని ఎంత బాగా తీయగలరు, తీసాక మనం థియేటర్లో 3 గంటల కంటే ఎక్కువ కూర్చున్నామని అనిపించటం అనేదే జరగకుండా ఒక సినిమా తీయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దానికి సుకుమార్ గారికి చాలా చాలా ప్రైసెస్. అసలు సినిమా ఒక నెక్స్ట్ లెవెల్లో తీశారు సుకుమార్ గారు. అసలు ఫైట్స్, సాంగ్స్ అందరూ వెళ్తారు, కానీ ఒక ట్రాన్స్జెండర్గా నేను వెళ్ళి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసి మన సమాజంలో ఒక మగ మనిషికి ఒక మనకు రూపానికి ఇచ్చే విలువ ఒక ఆడదానికి ఇవ్వకపోవటం ఎంత తప్పు అనేది ఈ పుష్ప క్యారెక్టర్లో ఈసారి చూపించారు. అదే కాకుండా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ జాతరలో ఫైట్స్, ఆ సాంగ్, ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో వేరింగ్ అ సారీ, ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో చీర కట్టుకుని జాతర చేయటమే కాకుండా ఆ యొక్క చీరని కట్టుకోవటం వల్ల, ఆ యొక్క అమ్మవారి ప్రతిజ్ఞ వల్ల, మన ఆశీర్వాదం వల్ల ఎంత ముందుకి మనందరం కలిసి ఉండొచ్చు అని చాలా బాగా చూపించారు. దట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ ఫర్ అ మెయిన్ స్ట్రీమ్ హీరో to be wearing a sari not once but twice in the film, and it's just a reflection that strength is not male or female, courage is not male or female, but it is actually the ability to just portray realness. కమర్షియల్ సినిమాల గురించి నేను రివ్యూలు ఇచ్చే పద్ధతి నాకైతే లేదు. ఒక సినిమా చూసి ఓకే ఉంది అన్ని స్టోరీలో పెట్టి వదిలేస్తాను, కానీ ఈ సినిమా చూసి నేను చాలా ప్రేరితురాలను అయ్యాను. ఐ మీన్ ప్రెమిస్, వాళ్ళు చేసేది స్మగ్లింగ్ అవన్నీ పక్కన పెడితే, ఇట్స్ ఇండియన్ సినిమా, ఇట్స్ తెలుగు సినిమా, వరల్డ్స్ పాన్ ఇండియా సినిమా, అండ్ దిస్ ఇస్ అ ఫిక్షన్. బట్ ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసే విధానం, నీకు 5 థింగ్స్ చెప్తాను. ఫస్ట్, ది అల్లు అర్జున్స్ ఇమ్మర్షన్ ఇన్ యాక్టింగ్. ఆయన ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇమర్స్ అయిపోయారు. నేను ఆయన ఇంత యాక్టింగ్ చూసింది సరైనోడిలో. మళ్ళీ చాలా సినిమాలు వచ్చాయి ఆయనవి. ఐ డోంట్ హ్యావ్ అ ఫేవరెట్ అని నేను ఎప్పుడు చెప్పను, కానీ ఈ సినిమాలో ఆయన చేసిన విధానం చూస్తే అసలు ఎంత బాగా చేశారని చాలా ఆనందంగా ఉంది. దట్స్ నెంబర్ 1 ఇస్ అల్లు అర్జున్స్ ఇమర్షన్ ఇన్ ద క్యారెక్టర్. అసలు ఆయన జీవించిపోయారంటారులా కదా పాత్రలో, దానికంటే మించిపోయి అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ప్రేమ, కోపం, బాధ అన్నీ చాలా చాలా బాగా పోర్ట్రేట్ చేసి ఒక మనిషిలాగా మన రిలేటబుల్గా ఉన్నారు. రెండోది స్టోరీ. అసలు ఆ స్క్రీన్ ప్లే ఒక మెలికలకి ఇంకొక మెలికలు అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. పాటలు ఒక వీవ్ చేశారు. అది ఇంగ్లీష్ సినిమాల్లో అక్కడక్కడ పాటలు వెనకాల వస్తాయి చూడండి, అలాగా సిచ్యువేషనల్గా చాలా బాగున్నాయి. కానీ యాజ్ సచ్ నేను కిసిక్ మేబీ వింటానేమో బయట, మిగతా పాటలు అంత వింటానో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ సాంగ్లో ఎంత బాగా చేశారు ఇద్దరు డ్యాన్స్. థర్డ్, క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎంత బాగా ఉద్భవించాయంటే ఫస్ట్ టైం నుంచి చూస్తే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సిన అనసూయ గారి గురించి. అసలు ఫస్ట్ పార్ట్లో ఏదో చిన్న పీస్ ఇచ్చిన క్యారెక్టరు, ఈ సెకండ్ పార్ట్లో అసలు ఆ క్యారెక్టర్లో జీవించేశారు ఆవిడ. ఎంత బాగా చేశారో అసలు. బ్యూటిఫుల్ అనసూయ మ్యామ్, కంగ్రాచులేషన్స్. మూడోది మన శ్రీవల్లి గురించి చెప్పాలి. ఫస్ట్ పార్ట్లో గ్లామర్ ఎంత చూపించిన, సెకండ్ పార్ట్లో యాక్షన్. అంటే ఆమె గురించి నేను చెప్పేంత దాన్ని కాదు. దట్ ఈస్ క్యారెక్టర్. అండ్ ఫహద్ ఫైజల్ ఒక విలన్ నుంచి కామెడీకి ట్రాన్స్ఫార్మ్ అవ్వటం వల్లే ఉంది అసలు. ఫోర్త్ ఈజ్ దాట్ యు ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఫిల్మ్. మనకి స్టోరీ మనం ఏదో వింటున్నట్టు, కథ వింటున్నట్టు అనిపిస్తుంది. ఫిఫ్త్ is this transformation. It's breaking that male patriarchal thinking. అప్పుడు అందరూ అంటారు తెలుగు సినిమాల్లో మీరు మగాళ్ళందరినీ ఇలా కొట్టేసి వాడిని ఇలా ఎత్తేసి చేసేస్తారు, ఆడవాళ్ళందరినీ పక్కన పెట్టేస్తారని. ఈ సినిమాలో అది
వేరేగా లేకపోయినా శ్రీవల్లి వచ్చేసి అందరితో దెబ్బలాడేసేది సత్యభామలాగా. కానీ అల్లు అర్జున్నే ఒక ట్రాన్స్ఫర్మేషన్, డీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ ద మేల్నెస్ తీసేసి మన ఒక హిందూ కల్చర్లో జాతరల్లో, నేను ఎల్లమ్మ గుడి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాటిల్లో అసలు ఒక మనిషికి రూపం, లింగం అవన్నీ ఎక్స్టర్నల్ అయినా బయట రూపాలైనా సరే, శారీరకమైన లోపల ఉండే ఆత్మ, లోపల ఉండే ఆ సోల్ అనేది ఎవరికైనా ఫెమినిన్ అని చాటి చెప్పడంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేశారు. ఆ చేయటం కూడా ఆయన ఒక విధంగా ఫెమినిన్ అయిపోయి అలా చేయకుండా మేల్నెస్ను ఫీమేల్నెస్ని, ఫీమేల్నెస్ను మేల్నెస్ని చూపించారు చూడండి. దట్ ఈస్ ట్రూలీ అర్ధనారీశ్వర. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ పార్ట్. అంటే ఒక ట్రాన్స్గా అలాంటి విషయాలకు ఆకర్షించబడటం సహజం అనుకోండి, కానీ ఈ సినిమాలో నాకు తెలిసిన వాళ్ళు, నా ట్రాన్స్ పరివార్ వాళ్ళు ఇండియాలో కొంతమంది యాక్ట్ చేశారు. అప్పుడు యాక్ట్ చేసి షూటింగ్ అవుతున్నప్పుడు 2-3 ఏళ్ళ క్రితం వాళ్ళు స్టోరీస్ పెట్టడం అన్నీ గుర్తున్నాయి. సో దాట్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ జాతర సీన్, యూ కెన్ రియలీ టెల్ ఆయనకి నిజంగానే పూనకం వచ్చినట్టు ఆ సీన్స్లో వాటిల్లో ఆయన నిజంగా చాలా జీవించేశారు. సిక్స్త్ ఇస్, ఇఫ్ యూఆర్ 90s కిడ్ నాలాగా, యు ఆర్ గోయింగ్ టు లవ్ ద కాస్ట్యూమ్స్. ఆ అవుట్ఫిట్స్, ఆ బంగారం, ఆ రోజుల్లో డిజైన్స్, సఫారీ ప్యాంట్లు, అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో కాస్ట్యూమ్ డిజైన్ వాజ్ ఇన్క్రెడిబుల్. మొత్తానికి చెప్పాలంటే ఇది పాన్ ఇండియా సినిమా, సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ అని చాలామంది చెప్తారు. దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ డిఫరెంట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. కానీ నాకు నచ్చింది ఏంటంటే, నేను ఎప్పుడు ఇక్కడ కష్టపడి అక్కడ కష్టపడి వెళ్ళేదానికి ఒక సినిమాకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో మా పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి ఒక నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసి వచ్చాము. అసలు ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ కంటే ఒక ఆర్ట్ పీస్ అని చెప్పచ్చు. సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళందరికీ యాక్టింగ్ ఎట్లా నేర్పించాలి, స్టోరీ టెల్లింగ్ ఎట్లా చేయాలి, దాంతోపాటు ద సమ్ లెవెల్ ఆఫ్ ఎక్విటీ, డీకన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, ఈ సమాజంలో మన గురించి చెడ్డగా అనుకుని మగంటేలాగా ఆడంటేలాగా ఉండాలి అని చెప్పే కండిషన్స్ అండ్ ఈ నార్మ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ బ్రేక్ చేసేసి చాలా బాగా చెప్పారు. ఓవరాల్ full thumbs up, 11 out of 10 for Pushpa 2 from Anjali Remy. Go enjoy it safely, go with friends, go with family. It's an amazing film, and just enjoy the color sprinkling, the color spread on the screen, and go for Allu Arjun and go for Pushpa 2 because there is a surprise at the end. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే నా ఛానల్ అంజలి రిమి, ట్రాన్స్జెండర్ అంజలి అమెరికాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, సేవ్ చేసుకోండి. అండ్ లవ్ టు సీ యూ మోర్ అండ్ మోర్. ఐల్ బీ బ్యాక్ సూన్.